హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముహూర్తం ఖరారు చేశారు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ తేదీన ఈ డబ్బులనేది పడబోతున్నాయి. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఈసారి మనకు ఈ యొక్క 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు ఒక కొత్త రూల్‌ని అయితే ప్రవేశపెట్టారండి. ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరైతే ఈ ఒక్క పని చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికి డబ్బులు రావు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి వివరణ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరికి కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాది కాలంలో ప్రతి రైతుకి 20,000 రూపాయల చొప్పున డబ్బులను నేరుగా వారి ఖాతాలలోకే డీబీటీ పద్ధతిలో పంపిణీ చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో 14,000 రూపాయలు కాగా, మరియు కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. సో మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకే జమ చేయడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 2025, 26వ ఆర్థిక సంవత్సరానికి అంటే గత ఏడాదికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు డబ్బులు ఇప్పటికే క్రెడిట్ అయితే అయిపోయాయి. సో అందరికీ అయిపోయాయి. ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే దయచేసి కామెంట్ అయితే చేయండి. మీకు అర్హుల లిస్ట్‌లో మీరు చెక్ చేసుకున్నప్పుడు లేదా పేమెంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకేం కనిపిస్తుందో అక్కడ నాకు తెలియచేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు డబ్బులు పడేలాగున హెల్ప్ అయితే చేస్తాను. ఇక మనం కంప్లీట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ని చూసుకుంటే ఈ 2026 ప్లస్ 27వ వార్షిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల రూపాయలను బడ్జెట్ రూపంలో రీసెంట్లీ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సో వీళ్ళిద్దరూ ప్రవేశపెట్టినప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా ఖచ్చితంగా అయితే మేము డబ్బులను సకాలంలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా 3 విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు మొట్టమొదటి విడతను ఈ యొక్క మే నెలలోనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మగ్గు చూపింది. ఎందుకనంటే లాస్ట్ గవర్నమెంట్‌లో గూడా మనకు వైసీపీ గవర్నమెంట్‌లో గూడా మే నెలలోనే డబ్బులైతే తొలి విడత కింద రైతుల కోసం విడుదల చేసేవారు. సో మే నెలలో ఎందుకు విడుదల చేస్తారు అంటే, మే నెలలో మనకు ఏప్రిల్ అంతా గూడా మనకు పంట చేతికొస్తుంది. సో మనకు ఎక్కువగా మే నెలలో మే నెలాఖరులో గానీ, లేదా జూన్ మొదటి వారం, రెండో వారంలో గానీ వర్షాలైతే స్టార్ట్ అయిపోతాయి. సో వర్షాలు స్టార్ట్ అయిపోయినప్పుడు రైతులకి ఇబ్బందనేది లేకుండా వర్షాలు స్టార్ట్ అయిన వెంటనే పొలం పనులు చేసుకోవడానికి, డబ్బులు చేతిలో ఉంచుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా అదే టైంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను విడుదల చేస్తుంది. సో లాస్ట్ గవర్నమెంట్ అదే ఫాలో అయింది. సో ఇప్పుడు కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో మోడీ ప్రభుత్వం, సో దానికి అనుకూలంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే నెలలో అనేది విడుదల చేస్తారు. సో ఎప్పుడు విడుదల చేస్తారో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు డబ్బులు పడడానికంటే ముందుగా కొన్ని మార్పులు, చేర్పులు అయితే చేశారండి. ఈ మార్పులు, చేర్పుల వల్ల కొంతమందికి డబ్బులు రాకుండా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరెవరికి రావు అనే విషయాన్ని కూడా మీరు క్లారిటీగా వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీకు డబ్బులు వస్తాయా రావో కూడా క్లారిటీ వచ్చేస్తుందనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు 23వ విడత డబ్బులను విడుదల చేయడం కోసం ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు గాను మనకు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతకు సంబంధించి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో సో అటువంటి వారందరికీ నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సో మీరు గనక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అర్హులై ఉండి కూడా మీరు ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులైతే రావన్నమాట. సో ఈ ఈకేవైసీ మీకు అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న కొండ గుర్తు చెప్తానండి. సో మీరు రీసెంట్లీ 2025 సంవత్సరం నుంచి లేదా 2026 సంవత్సరంలో కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు అనేది రీసెంట్లీ విడుదల చేసినప్పుడు మీకు పడ్డాయా లేదా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ 22వ విడత డబ్బులు మీకు పడిపోయి ఉంటే మీకు ఈకేవైసీ ఉన్నట్టే. ఇన్ కేస్ ఒకవేళ ఈకేవైసీ కనుక కాకపోతే మాత్రం మీకు డబ్బులు అయితే రాలేదని అర్థం. సో మీకు డబ్బులు పడకుండా ఉన్నాయనుకోండి, సింపుల్గా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్, అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లింక్ చేసుకోవాలి కాబట్టి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఇవి తీసుకొని మీరు నేరుగా వెళ్ళండి. నేరుగా వెళ్ళినట్లయితే అక్కడ మీకు సిఎస్సి సెంటర్లో నేరుగా మీకు ఈకేవైసీ ద్వారా ఈ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అంటే సైట్కి ప్లస్ మనకు రైతుకు సంబంధించి లింక్ అయితే చేస్తారు. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈసారి 23వ విడత విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే కలిగి ఉంటేనే మేము డబ్బులు ఇస్తామని కరాఖండిగా చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అనర్హులను భారీగా ఎక్కువ సంఖ్యలో మనకు రైతులు కూడా అనర్హులైనా కానీ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే ఈ యొక్క ఈకేవైసీ అనేది లేదో సో అటువంటి వారందరిని తొలగించడంతో పాటు వెబ్ ల్యాండింగ్ లేని వారికి పథకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇప్పుడు అదే విధానాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకుందనమాట. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకి ప్లస్ సొంత భూమి కలిగిన వారికి ఇద్దరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుంది. సో 5,000 రూపాయలైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయలు విడుదల చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క కౌలు రైతులు ఉంటారో వాళ్ళకైతే డబ్బులు ఇవ్వదన్నమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్ ఏంటంటే ఎవరైతే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటారో అటువంటి వారందరికీ పథకాన్ని నిలిపివేస్తుంది. సో ఇది మీరు వెరిఫై చేసుకోండి. మీ కుటుంబంలో ఒక్కరున్నారా అంటే మీ కుటుంబం అంటే మీరు ఎలా చూసుకుంటారంటే సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మీకు సంబంధించినటువంటి మీరు ఏ రేషన్ కార్డులో ఉన్నారో రైతు అయ్యుండి మీ పొలం మీ యొక్క పేరు మీద కనుక ఉంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది పేరు మీద పొలాలు ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ మీతో పాటుగా ఇంకొకరికి కానీ ఇద్దరు ముగ్గురికి కానీ పొలాలు ఉంటే మాత్రం మీకు కూడా ఈ డబ్బులు అయితే రావన్నమాట. సో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఈ పథకాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఈ పొలాల్ని వేరు పేర్ల మీద రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నారో అటువంటి వారందరూ కూడా ఫ్రాడ్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని తెలుసుకుని మరి వీళ్ళు 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగినట్లు వాళ్ళకు చూపించుకోవడం కోసం ఇలా భూములను డిస్పాచ్ చేశారని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసింది. సో అనర్హులకి ₹1 కూడా ఇవ్వకూడదు, కానీ అర్హులైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడంతో నేరుగా ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా వారి ఖాతాలలోకే ఈ మే 14, 15 తారీఖు లోపల నేరుగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.